నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవినీతి, అరాచకాలపైన ఈ డిసెంబర్‌లో కీలక అరెస్టులు జరుగుతాయి అంటూ కొందరు విశ్లేషిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, అదే విధంగా హోమ్ మినిస్టర్ అనిత గారు కేంద్ర హోంమంత్రి అయిన అమిత్ షాతో భేటీ అవ్వడాన్ని ఏ విధంగా చూడాలి? అసలు కీలక అరెస్టులు జరగబోతున్నాయా? అందుకే భేటీ అయ్యారా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్. నమస్తే సార్. నమస్తే. సార్, చాలా మంది డిసెంబర్‌లో కీలక అరెస్టులు జరుగుతాయి అని చెప్పి విశ్లేషణలు చేశారు. మరి దానికి బలం చేకూర్చే విధంగానే ఈరోజు ఐటీ విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్, అదే విధంగా హోమ్ మినిస్టర్ అనిత అమిత్ షాతో భేటీ అయ్యారు. ఏంటి అసలు ఈ భేటీలో ఏదైనా మాట్లాడుకునే అవకాశాలున్నాయా? మరి ఒక పక్క ఆంధ్రప్రదేశ్‌లో చూసుకున్నట్లయితే పరకామణి విషయం కానివ్వండి, కల్తీ నెయ్యి విషయం కానివ్వండి, లేదంటే డిసెంబర్ 4 నాటు పివి సునీల్ కుమార్ కూడా విచారణకు రావాల్సినది ఉంది. మరి ఏం జరగబోతుందంటారు? కేంద్ర హోంశాఖ మంత్రితో రాష్ట్ర హోంశాఖ మంత్రి భేటీ. అమిత్ షా, అనిత. లోకేష్ ను వెంట తీసుకుని అనిత వెళ్ళడం. అరెస్టుల పర్వం 2.0 ప్రారంభం అవుతుందా? అంటే ఆంధ్రప్రదేశ్ లో అరెస్టులు 1.0 మనం చూసాం. ఏది ఆ ఫోక్సో, ఆ డాక్టర్ సుధాకర్ ఎమ్మెల్యే దగ్గర నుంచి పిన్నెల్లి మరి వెంకటరామరెడ్డి, లేకపోతే పిన్నెల్లి మరి రామకృష్ణారెడ్డి, నెక్స్ట్ ఇప్పుడు జోగి రమేష్ బ్రదర్స్, మొత్తం వల్లభనేని వంశీ కావచ్చు, ఈ బ్యాచ్ కాకాని గోవర్ధన్ రెడ్డి, అంటే మాజీ ఎమ్మెల్యేలు ఎంతమంది అరెస్ట్ అయ్యారు, మాజీ మంత్రులు ఎంతమంది అరెస్ట్ అయ్యారు. ఇది అరెస్టులు 1.0. ఇప్పుడు మరి సెకండ్ ఇయర్ కదా, ఇప్పుడు నడుస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పుడు 2వ ఏడాది. అరెస్టులు 2.0 ప్రారంభం అవుతుందా? అవుద్దా? అరెస్టులు 2.0 కనుక ప్రారంభం అయితే ఎవరు మొదటి అరెస్ట్ దీంట్లో? ఏది అంటే వాళ్ళిద్దరి మధ్య రేస్ నడుస్తోందా? ఏది కల్తీ నెయ్యి, పరకామణి. అంటే భూమన కరుణాకర్ రెడ్డి ముందు అరెస్ట్ అవుతాడా, సుబ్బారెడ్డి ముందు అరెస్ట్ అవుతాడా? భూమన కరుణాకర్ రెడ్డి అరెస్ట్ కోసం అయితే హోమ్ మినిస్టర్ కలవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు యాక్చువల్ గా మరి ఆయన ఏముంది, ఆయన ఒక మాజీ ఎమ్మెల్యే. వీళ్ళందరినీ ఎలా అయితే లోపలేశారో, వల్లభనేని వంశీ దగ్గర నుంచి జోగి రమేష్, మరి దీనికి అవసరం లేదు కదా. సుబ్బారెడ్డి మరి ఎంపీ కాబట్టి, రాజ్యసభ సభ్యుడు కాబట్టి కలవడానికి వెళ్ళారా? కల్తీ నెయ్యి అది ముందుకు వస్తుందా? దానికైనా అవసరం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ సిట్టింగ్ ఎంపీ మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళాడు కదా. మద్యం కేసులో మిథున్ రెడ్డి మరి 70 లిక్కర్ స్కామ్ లో కూడా ఈ అనిల్ చోప్రా కస్టడీని మనం చూస్తూనే ఉన్నాం సార్. మరి దానికి జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే అమిత్ షాతో కలిసారా వీళ్ళు? అంటే ఇప్పుడు 2.0లోనే అరెస్ట్ అయిపోతాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పుడు అనిల్ చోక్రా నిన్న కొన్ని విషయాలు బయట పెట్టాడు. ఇవాళ మళ్ళా కస్టడీ విచారణ సాగుతోంది. ఇప్పుడు 2వ రోజు కస్టడీలో ఇంకెన్ని విషయాలు బయట పెట్టబోతున్నాడు. ఇప్పుడు ఆల్రెడీ అదాన్ డిస్టిలరీ, లీలా డిస్టిలరీ, ఎస్పీవై ఆగ్రో డిస్టిలరీ నుంచి 78 కోట్లు నేను మనీ లాండరింగ్ చేశాను. ఆ 4 కంపెనీల్లో వాళ్ళు వేశారు, డొల్ల కంపెనీలు. నేను వాళ్ళకి అది మార్చేసి ఏది నగదుగా లేకపోతే గోల్డ్గా నగలు రూపంలో ఇచ్చాను అంటూ ఎవరో చాముండి బులియన్ మర్చెంట్ అతని పేరు కూడా చెప్పాడు. ఎవరు? అనిల్ చోక్రా. మీడియా కథనాలు మనం చూస్తున్నట్లయితే ఇప్పుడు ఈ రోజు కస్టడీలో ఇంకెన్ని బయట పెడుతున్నాడు. ఎందుకంటే ఒక బ్రాండ్ 400 కోట్ల బంగారం ఇచ్చింది, ఒక బ్రాండ్ 196 కోట్ల బంగారం ఇచ్చింది. ఈ ఏది కింగ్ ఫిషర్ గానీ లేకపోతే ఇలాంటి కంపెనీలు ఉన్నాయి కదా, ఇలాంటి అంటే కింగ్ ఫిషర్ కాదు, మ్యాన్షన్ హౌస్. ఒక మ్యాన్షన్ హౌసే 196 కోట్లు. అదేదో ఎస్విఎస్ డిస్టిలరీ వాళ్ళు 400 కోట్లు బంగారం ఇచ్చిన కేసుల్లో బంగారం పైన ఇవాళ ఇంకన్ని వాస్తవాలు అతను వెల్లడించాడు అనిల్ చోక్రా. మనం చూసాం గోల్డే వీళ్ళని పట్టించిందా. ముంబైలో అనేక జ్యువెలరీ కంపెనీలు, అట్లాగే చెన్నైలో అనేక జ్యువెలరీ కంపెనీలు వీళ్ళు కొన్న బంగారం. అంటే లోకేష్ బాబు గతంలో కూడా చెప్పాడు ఏమని, ఈ డిస్టిలరీలన్నీ కూడా జగన్ సీఎం కాకముందు బంగారం కొనలేదు, జగన్ దిగిపోయినాక బంగారం కొనలేదు, ఇప్పుడే కొన్న నేపథ్యం. వీటన్నిటిపైన ఉన్నత స్థాయి విచారణ ఇంకా లోతుగా జరిగితే తప్ప బయటకు రాదు. ఈడీ ఎంటర్ కావాలి. ఇప్పుడు ఈడీ ఎంటర్ చేయమని అడగటానికే వెళ్ళారా వీళ్ళు? అమిత్ షాను కలిసినది యాక్చువల్ గా మనకిచ్చిన సమాచారం మీడియాకు చెప్పింది ఏంటంటే అది మొత్తం తుఫాన్, దాని యొక్క పరిహారం తీవ్ర నష్టం కలిగజేసింది. ప్రాణ నష్టం మేము తగ్గించగలిగాం కానీ ఆస్తి నష్టం ఆపలేకపోయాం. పంట నష్టం ఇవాళ రైతులను ఆదుకోండి
అంటూ దగ్గర మరి ఇది ఒక 9,000 కోట్ల నష్టం జరిగిందని అడిగింది. ఒక 5,000 కోట్లు ఏమో ఇవ్వమని అడిగిన నేపథ్యంలో మొన్న కేంద్ర బృందాలు వచ్చాయి, పర్యటించాయి. ముఖ్యమంత్రి చంద్రబాబును కూడా కలిశారు. ఇప్పుడు మరి హోమ్ మినిస్టర్ అంటే కేవలం శాంతి భద్రతలే కాదు, ఈ విపత్తులకు సంబంధించి కూడా వాళ్ళే మరి రివ్యూ చేస్తున్న నేపథ్యంలో విపత్తు సహాయం కోరటం కోసం వెళ్ళారా, అది అడుగుతున్నారా? వాళ్ళు చెప్పటం అదే, కానీ అసలు వాస్తవం ఇదే. ఏది అరెస్టులు 2.0, మరి దానికి గ్రీన్ ఫ్లాగ్ ఊపినట్టేనా అమిత్ షా? ఎట్లా? ఎందుకంటే వీళ్ళన్ని నేరాలు ఘోరాలకు పాల్పడ్డారు. ఒక్కొక్కటి మూల అంశాలు కాదు కదా. ఇప్పుడు సునీల్ కుమార్ మీరు ఇందాక కూడా చెప్పారు, రేపు 4వ తారీఖు అతను కూడా మరి పిలిపిస్తున్నారు, నోటీస్ ఇచ్చారు. సస్పెన్షన్ లో ఉన్నటువంటి సునీల్ కుమార్ ఏంటి ఇంతకాలం సునీల్ కుమార్ పైన ఎందుకని చర్యలు తీసుకోలేదు? ఇప్పుడు ఐఏఎస్లు, ఐపీఎస్లు ఆల్ ఇండియా సర్వీస్ కి వాళ్ళ తీవ్ర కళంకం తెచ్చారు. బిఎస్ఆర్ ఆంజనేయుల దగ్గర నుంచి కాంతిరాణా టాటా, విశాల్ గున్ని, ఇప్పుడు ఈయన సంజయ్, ఇప్పుడు ఇంతమంది జైళ్ళకి వెళ్ళారు, ఇంతమంది సస్పెండ్ అయ్యారు, జాషువాతో సహా. ఐఏఎస్లు, ఐపీఎస్లు. ఐఏఎస్ ఆల్రెడీ ఆయన జైల్లోనే ఉన్నాడు కదా, బయటకు వచ్చాడు ధనంజయ రెడ్డి. ఏదో కొంతకాలం మరి ఉపశమనం లభించినట్టుంది. ఒకటి ఇక్కడ వాళ్ళ చట్టం చేతులు చాలా పొడవైన. ఏది వీళ్ళు ఎంత దూరం తప్పించుకుంటారు, ఎన్నాళ్ళు తప్పించుకుంటారు? జస్ట్ కొంచెం ఏది రోజులు గడుపుకోవటం తప్ప ఇవాళ రోజులు లెక్క పెట్టుకునే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఏంటి ఇంకా ఎన్నాళ్ళు కళ్ళు మూసుకోవాలి? ఇప్పటికి మరి 18 నెలలు కళ్ళు మూసుకున్నాం, మరి ఇంతమంది అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళారు. మరి ఇంకా మరి మరి ఎట్లా చూసుకున్నా కానీ ఇంకొక 3.5 ఏళ్ళు కనపడతారు మనకి. మరి ఈ 3.5 ఏళ్ళు కళ్ళు మూసుకుందామని చెప్తాడా? ఈ కళ్ళు మూసుకునే లోపు అసలు లేపేస్తారా, ఎత్తేస్తారా? ఆయన భాషలో చెప్పాలంటే ఎవరిని ఎత్తటం కోసం మరి హోమ్ మినిస్టర్స్ భేటీ, ఎత్తడం కోసం. ఇంకో అంశం సార్, ఢిల్లీ కేంద్రంగానే లోకేష్ గారు ఎప్పటికప్పుడు కీలక అంశాలు చెప్తున్నారు. ఈవెన్ లిక్కర్ స్కామ్ లో ఈడీ ఎంత అవుతుందని ఆయన ఢిల్లీ వేదిక గానే చెప్పారు. తర్వాత మనం చూస్తాము ఈడీ రైట్స్ చేసింది. మరి ఇప్పుడు ఢిల్లీలో అటు లోకేష్, ఇటు హోమ్ మినిస్టర్ అనిత, అటు అమిత్ షాతో భేటీ అంటే ఇదేదో పెద్ద ప్లాన్ గానే అనిపిస్తుంది. మరి మీరేమంటారు? అంటే ఇలా 3 పార్టీల్ని గెలిపించిన ముఖ్య ఉద్దేశం అది. ఏది ఇప్పుడు తెలుగుదేశం, లేకపోతే జనసేన, బీజేపీ ఆంధ్రప్రదేశ్లో అంత గ్రాండ్ విక్టరీ వచ్చిందంటే, ప్రజలు గెలిపించారంటే అక్కడ మోడీ 3.0, ఇక్కడ చంద్రబాబు 4.0. దాని వెనక యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష ఏంటి? అభివృద్ధి చేయండి, సంక్షేమం అందించండి, ఈ అవినీతి పరుల భరతం పట్టండి. ఏది గతంలో అణిచివేత, తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఏది ఒక వర్గం అని కాదమ్మా, జగన్మోహన్ రెడ్డి బాధితుడు లేని కుటుంబం కానీ ఊరు కానీ లేదు కుటుంబం. మరి అలాంటి పరిస్థితుల్లో ఆ బాధితులంతా తెచ్చుకున్న ప్రభుత్వం బాధితుల్ని ఆదుకోవాలి, వాళ్ళకి న్యాయం చేయాలి, నెక్స్ట్ ఈ దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఇక్కడ కొంత ఉదాసీనత, కొంత లాగింగ్, ఏది డ్రాగాన్ చేస్తున్నారు, అది సహించలేకపోతున్నారు ప్రజలు. 3 పార్టీల కార్యకర్తలు అదేంటి వాళ్ళు రగిలిపోతుంది దానికన్నమాట. మీరు బ్రహ్మాండంగా కేంద్రం మరి 4 సార్లు ప్రధాని మోడీ వచ్చారు, శంకుస్థాపనలు, భూమి పూజలు చేశారు బ్రహ్మాండంగా. అసలు ఎప్పుడూ లేనట్టుగా 18 నెలల్లోనే నీకు దగ్గర ఒక 4-5 లక్షల కోట్ల సహాయం అటు ప్రత్యక్షంగా పరోక్షంగా కేంద్రం ఇప్పిస్తోంది. ప్రపంచ బ్యాంకు ద్వారా ఇప్పిస్తోంది, లేకపోతే నాబార్డు ద్వారా ఇప్పిస్తోంది, అనేక రకాలుగా. ఏది ఏడీబీ సహాయం అందిస్తోంది. ఆ మొత్తం లోన్లన్నీ కూడా వడ్డీ కేంద్రమే కడుతోంది. అమరావతికి కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్కి కావచ్చు, పోలవరం నిర్మాణం కావచ్చు, మనం చూసాం. ఏది పెట్టుబడులు బ్రహ్మాండంగా వస్తున్నాయి. ఇండస్ట్రియల్ క్యారిడార్లు డెవలప్ చేస్తున్నారు. ఓర్వకల్లు, కొప్పర్తికే నీకు 5,000 కోట్లు 6,000 కోట్లు ఇస్తున్నారు. అదే కాదు, అక్కడ రాయలసీమలో ఏరోస్పేస్ హబ్ గా, డిఫెన్స్ హబ్ గా చేస్తున్నారు. రక్షణ పరిశోధన సంస్థలు వస్తున్నాయి. మొన్న కర్నూలు ప్రధాని మోడీ కూడా వచ్చారు. అంటే అభివృద్ధిలో పెట్టుబడులు, డెవలప్మెంట్, ఈ పాయింట్ లో 100% మార్క్స్ వేశారు ప్రజలు. మోడీ 3.0కి, బాబు 4.0కి. సంక్షేమం,
సూపర్ 6 హామీలు అమలు చేశారు. అసలు ముఖ్యమంత్రే ఇంటికొచ్చి పెన్షన్ ఇస్తున్నాడు. నిన్న కూడా మనం చూసాం. కిడ్నీ వ్యాధిగ్రస్తురాలు ఇంటికొచ్చి పెన్షన్ ఇచ్చాడు చంద్రబాబు. మరి వాళ్ళ కష్ట నష్టాలు అడిగారు. పాపం వాళ్ళు కూడా 6 లక్షల అప్పు ఉందండి, ఇల్లు కట్టుకోలేకపోతున్నాను. మరి మొత్తానికి ఆ పనులన్నీ ఏవో చేస్తారు. ఇప్పుడు వాళ్ళు 18 నెలల్లో 18 పేదల కుటుంబాల ఇళ్ళకెళ్ళాడు ఆయన. ఉచిత బస్సు ప్రయాణం, బ్రహ్మాండంగా. మరి పెన్షన్ అసలు 1000 రూపాయలు పెంచేశారు. వాళ్ళ 4,000 నుంచి 15,000 వరకు పెన్షన్ ఇస్తున్నారు ఒక్కొక్క విభాగాల్లో. 10,000 కొంతమందికి. కిడ్నీ వ్యాధిగ్రస్తురాలకి నిన్న ఆమెకు 10,000 ఇచ్చారు. నెలకి 10,000 రూపాయలు పెన్షన్. అంటే ఒకటి హామీలు అమలు చేస్తున్నారు. సంక్షేమంలో 100% పడ్డాయి. నువ్వు అడిగేదేంటి? అరెస్టుల్లో ఎంత పర్సెంట్ అంటావా? ఇప్పుడు అరెస్టుల్లో 100% మార్కులు ఎప్పుడు వస్తాయండి వీళ్ళకని అడుగుతావా? ఇంతవరకు పాస్ అయ్యారంటావా? అరెస్టుల విషయంలో అసలు ప్రజలు కోరుకున్నట్టు జరగట్లేదు. ప్రజలు ఈ విషయంలో అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పి అంటూ ఉంటారు సార్. మరి ఈ డిసెంబర్ లో లేదంటే కొత్త సంవత్సరంలో అది ఆ అరెస్టుల పర్వం ఏమైనా కొనసాగుతుందంటారా? లేదంటే మీరన్నట్టుగానే ఇక పాస్ కూడా అవ్వరంటారా? అంటే మాజీ ఎమ్మెల్యేలను అరెస్ట్ చేసి జైలు పంపారు. మాజీ మంత్రులే జైలుకి వెళ్ళారు కదా. ఎవరు? కాకాని గోవర్ధన్ రెడ్డి, జోగి రమేష్. ఇక నువ్వేంటి మాజీ ముఖ్యమంత్రి అడుగుతావు? వస్తుంది టైం వస్తుంది. ఎవరీ డాగ్ హ్యాస్ ఎ డేనా. మరి మొత్తానికి ఇక్కడ ఏపీ హోమ్ మినిస్టర్ సెంట్రల్ హోమ్ మినిస్టర్ ని కలవడం అంటే ఇంకా మీరు పెద్ద ప్లాన్ వేసినట్టుగా కనిపిస్తుంది. అదే విధంగా డిసెంబర్ లో కూడా కీలక అరెస్టులు కొనసాగే అవకాశం, అరెస్టుల పర్వం 2.0 కొనసాగే అవకాశం ఉందని చెప్పి సార్ చెప్తున్నారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.